తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ పార్టీల ఆఫీసుల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. షడ్రుచుల ఉగాది తెలుగు ప్రజల్లో సుఖ సంతోషాలు నింపాలని నేతలు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉగాది వేడుకలు సందడిగా సాగాయి. ఏపీ సీఎం జగన్ దంపతులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. బస్సు యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఆయన బస చేశారు. అక్కడే ఉగాది పండుగను చేసుకున్నారు. ఉగాది పచ్చడి తిన్నారు. జగన్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ ఆఫీసులో పూజా కార్యక్రమాలు, పంచాంగ పఠనం నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలైనటువంటి చేకూరాలని, ఎటువంటి సమస్యలు లేకుండా ఉగాది పర్వదినం నుంచి రాబోయే పర్వదినం సంవత్సరంలో పూర్తిగా పెద్ద ఎత్తున వర్షాలు పడాలని, ఋతుపవనాలు భారీగా రావాలని చెప్పి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం కాకుండా వ్యవసాయ అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని భావిస్తున్నాం. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్తో పాటు సీనియర్ బీజేపీ నేతలు హాజరయ్యారు. స్వర్ణ భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉగాది సంబరం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు. సంవత్సరంలో శుభం జరగాలని, ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలతో, పాడి పంటలతో మన తెలుగు ప్రజలు కానీ, భారత ప్రజలు కానీ యావత్తు సంవత్సరమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా మన దేశం మరింత ముందుకెళ్లాలని మీ అందరినీ ఈ సందర్భంగా మరొకసారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటూ తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు.